వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ విజ్ఞాన్ గారు. సో స్టార్టప్స్ ఎవరైతే ఈ మధ్య చాలా మంది బిజినెస్ చేయాలి, స్టార్టప్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేజర్ ప్రాబ్లం వచ్చేది ఫండింగ్ దగ్గర. సో ఇలా ఫండింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నారు బయట ఇవ్వడానికి, ఏ ఏంజల్స్ ఉన్నారు, ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ ఉన్నారు, ఎలా ఒక కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫండింగ్కి అప్రోచ్ అవ్వగలరు ఒకసారి చెప్పండి. మోస్ట్లీ ఫండింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. డోంట్ గో దేర్. ఎందుకు అంటున్నానంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. మీరు వెళ్ళి మీరు ఐడియా చెప్తే 90% ఏమవుతుందంటే ఐడియా వాడు గ్రాప్ చేసుకొని వాళ్ళు ఓన్గా పెట్టుకుంటున్నారు. ఓకే, పాపం వీడి దగ్గర డబ్బులు లేవు కానీ ఐడియా ఉంది. వీడేం చేస్తాడు, ఈ ఐడియాని అతనికి చెప్తే తను ఇంప్రెస్ అయ్యి నాకు డబ్బులు ఇస్తాడు అనుకుంటాడు. అవును, ఆ ఇంప్రెస్ అయిన వాడు వాడితో ఎందుకు పెట్టించాలి, నేనే పెట్టుకోవచ్చు కదా అని కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ కొంతమంది వెరీ స్మార్ట్ గైస్, వీడైతే 12 లక్షలు బడ్జెట్ పెట్టాడు, మనం దీన్ని 10లో కూడా చేయొచ్చు, ఇలా ఇలా చేస్తే అలా ఇలా చేస్తే అని ఓవర్ స్మార్ట్ పీపుల్ కూడా ఉంటారు. అంటే వాళ్ళకుండే పరిచయాలు బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కిచెనే పెట్టాలనుకున్నాం. క్లౌడ్ కిచెన్లో కిచెన్ కావాల్సిన యూనిట్, ఆ సామాగ్రి అంతా నువ్వు ఒక కొటేషన్ వేసావు. నీ కొటేషన్ ఏంటి, నువ్వు వెళ్ళి ఏ సనత్ నగర్లోనో ఎక్కడో కనుక్కుంటే వాడు నీకు ఇచ్చే కొటేషన్ని నువ్వు యాజ్ యూజువల్గా ఇతనికి చెప్తావు, ఎవడైతే ఫండ్ రైజరో. కొన్నిసార్లు మన అదృష్టం బాగాలేకపోతే ఏంటో తెలుసా, ఫండ్ ఇచ్చేవాడికే ఓన్ ఫ్యాక్టరీ ఉందనుకో, ఏం చేస్తావు? ఏం చేయలేం, అరే మన దగ్గర ఇదంతా ఉంది కదా, ఈ ఐడియా ఏదో బాగుంది మనం పెట్టుకోవచ్చు అనుకుంటాడు. సో డోంట్ షేర్ యువర్ ఐడియాస్. ఊరికే ఫండ్ ఇస్తారన్న ఆశతో డోంట్ షేర్. సో మరి నీ ఐడియాకి నీకు ఫండ్ కావాలి, నేనేమో షేర్ చేసుకోలేకపోతున్నావు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నీలాంటి వాడినే ఇంకొకరిని వెతుక్కో. ఎవరు ఉంటారు అంటే మన బిజినెస్ గ్రూప్స్ బోల్డ్ ఉన్నాయి ఫేస్బుక్లోను, సమ్ పీపుల్ వాట్సాప్ గ్రూప్స్లోనే యాడ్ అవుతున్నారు. అండ్ అలాగే మార్నింగ్ రెఫరల్ బిజినెస్ అని చెప్పేసి బిఎన్ఐ మీటింగ్స్ అవుతా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ 7కి, లైక్ పార్క్లోనో, పార్క్ హైట్లోనో. జస్ట్ అది ఏంటంటే ఎవరి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు కట్టుకొని అక్కడికి వెళ్ళి అందరూ మాట్లాడుకోవడమే. అందులో గ్రూప్లో జాయిన్ అయిపోతే బెనిఫిట్ ఏంటంటే ఒకరొకరు ఐడియా చేయడం, వాళ్ళ వల్ల రెఫరల్ బిజినెస్ ఇచ్చుకుంటా ఉంటారు. నీది నేను కొంటాను, నాది నువ్వు కొంటావు, అలా ఇట్లాంటి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో దీంట్లో ఇవన్నీ కొంచెం హైఫై గ్రూప్స్. బెటర్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్కి వెళ్ళండి. దాంట్లో ఏంటంటే నీ ఐడియా షేర్ చేయొద్దు, లుకింగ్ ఫర్ పార్ట్నర్స్ అని చెప్పు, బిజినెస్ పార్ట్నర్స్. ఫండింగ్ అక్కర్లా నీకు వద్దు, యూ నీడ్ ఓన్లీ ఏ బిజినెస్ పార్ట్నర్. లుకింగ్ ఫర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. ఇప్పుడు వాళ్ళు నిన్ను కొంతమంది అప్రోచ్ అవుతారు, మీట్ దెమ్ పర్సనల్లీ. ఇది పెట్టాలనుకుంటున్నాను, యాక్చువల్లీ దిస్ ఈజ్ ద థింగ్, ఇది ప్రాఫిట్స్ ఇలా ఉంటాయి, లాస్ ఇలా ఉంటుంది, బెనిఫిట్ ఇలా ఉంటుంది, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మాట్లాడుకొని నీకు ఎప్పుడైతే 360 degreesలో వెన్ యూ ఆర్ బెనిఫిటెడ్ అనుకుంటే ఈ బిజినెస్ని షేర్ విత్ హిమ్. ముందే కూడా షేర్ చేయకు, వచ్చిన పర్సన్తో కాసేపు మాట్లాడిన తర్వాత యూ విల్ నో వెదర్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. కొంతమంది ఏంటంటే ఊరికే టైం పాస్ కోసం తిరుగుతూ ఉంటారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఐడియాలు ఉన్నాయో కనుక్కుంటాడు, వాడు పెట్టాడు వీడిని పెట్టినవాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ అది కూడా చూసుకోవాలి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి జెన్యూన్ పీపుల్, నిజంగా వాడి దగ్గర అంటే వాళ్ళ డాడీ రిటైర్ అయ్యారు, డబ్బులు వచ్చాయి, లేదా తనకే అనుకోకుండా చిట్టి డబ్బులు వచ్చాయి, ఏదో రకంగా కొన్ని అమౌంట్ వచ్చింది, లేదా పెళ్ళైతే కట్నం వచ్చింది, వాట్ ఎవర్, హీ వాంట్ టు డూ సంథింగ్, అంతే కదా. తనకి నీ ఐడియాని నీట్గా షేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఐడియా నీది కాబట్టి యూ విల్ బి ఏ స్లీపింగ్ పార్ట్నర్ అండ్ వర్కింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ సెన్స్ అంటే నువ్వు ఇన్వెస్ట్ చేయవు, బికాస్ నీ దగ్గర లేవు కాబట్టి, వాడి దగ్గరే డబ్బు ఉంది, కంప్లీట్గా వర్క్ అంతా నీదే. మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి రండి, 50-50 షేర్ చేసుకుందామా, లేదా నువ్వు 40 ఉంచుకొని వాడు పెడుతున్నాడు కాబట్టి 60 వాడికి ఇస్తావా, లేదు ఐడియా అంతా నీది, ఇంప్లిమెంటేషన్ అంతా నీది కాబట్టి నువ్వు ఏమి ఇన్వెస్ట్ చేయకుండా వాడిని కన్విన్స్ చేసుకోగలవా. ముందుకి వాడి దగ్గర డబ్బులు ఉంది, ఐడియా లేదు, నీ ఐడియా ప్రకారంగా వెళ్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, వాడు ఏ బిజినెస్ పెట్టుకున్నా అంత రాదు అనే ఇదిలో వాడు ఉంటే నీ కన్విన్స్ అయితే ఓకే, గో అహెడ్. సో వీళ్ళు నీకు బిజినెస్ పార్ట్నర్స్. అఫ్ కోర్స్ హీఈస్ ఫండింగ్ యూ, కానీ నువ్వు వాడిని ఫండ్ ఇచ్చేవాడిలాగే చూసావనుకో, క్యాపిటలిస్ట్ లాగానే చూసావనుకో, వాడి అధికారం ఎక్కువ ఉంటుంది. వెన్ యూ గో ఫర్ ఎ బిజినెస్ పార్ట్నర్ నీ అధికారం ఉంటుంది, నీ పార్ట్నర్షిప్కి ఏమీ తెలియదు కాబట్టి నీ దగ్గరే అడగాలి కాబట్టి వాడికి డబ్బులు వస్తుంటే చాలు, తను ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీంట్లో
సమ్ టైమ్స్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ ఫెయిల్, 1 year బిజినెస్ బాగానే జరిగింది, తర్వాత నీకు నాకు గొడవ వచ్చింది, షట్టర్ మూసేస్తామా? ముయ్యలేము. ముయ్యాలి ఖచ్చితంగా, అందరు మూస్తున్నారు ఈ రోజుల్లో, మూయకూడదు. మళ్ళీ వాంటెడ్ బిజినెస్ పార్ట్నర్ ఫర్ ఎ రన్నింగ్ బిజినెస్ అని చెప్పి యాడ్ వేసి అప్రోచ్ అవుతారు. ఇద్దరు ఉన్నామండి, నా పార్ట్నర్కి వాడి పర్సనల్ రీజన్స్తో వాడు US UK వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఓకేనా, నేను నా షట్టర్ క్లోజ్ చేయలేను, లుకింగ్ ఫర్ అనదర్ పార్ట్నర్. ఇప్పుడు వాడు వచ్చి నీకు బిజినెస్ రన్ అవుతాయి, ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, వాడు నీకు ఫండ్ ఇస్తాడు, వాడిచ్చే డబ్బులు వీడికి ఇచ్చేసి నువ్వు వీడితో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని తనతో కంటిన్యూ అవుతావు పార్ట్నర్గా. అలా మళ్ళీ గో ఫర్ ఎన్ యాడ్, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గొడవలు వస్తాయి ఇన్ కేస్, అంటే మీ గొడవలు వచ్చినా నీ షట్టర్ క్లోజ్ అవ్వదు, ఆ రకంగా సేఫ్గా ఉంటావు. ఈ వాట్సాప్ గ్రూప్స్ని, ఫేస్బుక్ గ్రూప్స్ని నీట్గా యూటిలైజ్ చేసుకోండి. బోల్డ్ అన్ని బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి, హైదరాబాద్ బిజినెస్ గ్రూప్స్ చాలా, మీరు ఫేస్బుక్ చూస్తే మీకు తెలుస్తాయి, గ్రూప్స్ చాలా ఉన్నాయి. సెర్చ్ చేసి అందులో జాయిన్ అవ్వండి. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత షేర్ యువర్ ఐడియా, లుకింగ్ ఫర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. చాలా మంది మెసేజ్లు పెడతారు, దాంట్లో వాళ్ళ ప్రొఫైల్ చూసి వాడు జెన్యునా కాదా మనకు అర్థమైపోతుంది ఫస్ట్ ఫేస్బుక్లో చూస్తే. తర్వాత పర్సన్ 10 మందిని కలువు, ఆ 10 మందిలో 2 జెన్యున్ పీపుల్ నీకు తగులుతారు, నీ ఇంట్లో కూర్చుంటే వాళ్ళే వస్తారు, లేదు ఇద్దరు కలిసి కాఫీ షాప్లో అయినా కలవండి, నథింగ్, పోయేదేం లేదు. ఒక రకంగా నీకు ఫండ్ అయితే వస్తుంది. కానీ ఆ ఫండ్ని ఎప్పుడు కూడా వాడి అధికారం లేకుండా నీ అధికారం ఉండాలంటే జస్ట్ యూజ్ వర్డ్ యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్. ఓకే, అంతే. సో మంచి ఇన్సైట్స్ ఇచ్చారనమాట సార్. చెప్పింది నిజమే, ఎందుకంటే వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్స్ వస్తే ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది రిటర్న్స్ కోసం. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రెషర్ లేకుండా మనం మన ఐడియాస్తో పాటు కాషన్గా మనం పనిచేస్తూ ఉండాలి. అంటే బిజినెస్ పార్ట్నర్స్ని మనం తెచ్చుకుంటే ఏంటంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా మనకు కావాల్సినట్టు మనం మన బిజినెస్ని మోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.